హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న చెప్పినట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. కటింగ్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను. నేనైతే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. కావాల్సినవి అయితే టేపు, సీజర్, ఇంకా మనం కట్ చేద్దాం అనుకున్న పీస్, ఇవన్నీ అయితే నేను ముందు పెట్టుకొని ఫస్ట్ అయితే లైనింగ్ అయితే కట్ చేశాను. ఇంకా ఇదైతే కాటన్ శారీ అండి, కాటన్ బ్లౌజు తొందరగా అయిపోతుంది కాటన్ బ్లౌజ్ అయితే. అండ్ ఇంకా మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా ఈజీగా అయిపోయే వాటిని ముందట వేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఏమంత రిస్క్ అనిపించదు. జారెడ్ క్లాత్ అది ఇది అయితే ఇంకా మనకు మూడ్ లేనప్పుడు కుట్టాలంటే అవి కుట్టలేము. అందుకోసం అయితే ఈ కాటన్ అయితే ట్రై చేశాను నేను. అంతకుముందే నేను లైన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందుకోసమని ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్. నేను పెట్టేది అయితే బోట్ నెక్ అండి. నా స్టైల్లో నేను ఎలా కుడతాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈజీ అండి, అంత కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. వెనకైతే నేను అది డ్రాపే కానీ ఇంకా ఓవెల్ షేప్లో తీసాను కొంచెం. ఎందుకంటే ఊరికే డ్రాప్ అందరూ పెట్టేసుకుంటారు కదా, మనం కొంచెం క్రియేటివ్గా ఉండాలన్నట్టు అదైతే పెట్టేశాను. ఇంకా నేను అన్నీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ పీస్లని మాత్రం ఇంకా బ్లౌజ్ పీస్తో అటాచ్ చేశాను. ఎలా అరేంజ్ చేశాను అనేది చూడండి. బోట్ నెక్ అంటారు కదా, బోట్ నెక్ బయట ఎన్ని డబ్బులు పెట్టి కుట్టించుకుంటాం. ఈజీగా ఇలా కట్ చేసుకున్నారంటే మీరు అనుకుంటారు బోట్ నెక్ చాలా కష్టమేమో అని. కాదు, ఇదే ఈజీ. ఇంకా తక్కువ క్లాత్తో అయిపోతుంది, ఇంకా తొందరగా అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు, ఎక్కువ పీసెస్ కూడా దీన్ని చేయలేము కదండి. ఫ్రంట్ పార్ట్ ఒకటి మొత్తం జాయింటే ఉంటుంది, ఇంకా బ్యాక్ పార్ట్ అంటారా 2 పీసెస్ కింద ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, నేను ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే మనకు 2 ఇండివిజువల్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం ఎడ్జ్లకి కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. నేను చూసారు కదా, నేను ముందైతే కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇంకా మళ్ళీ వేసి డబల్ లేయర్ కింద కట్ చేస్తున్నాను. కొంచెం ఖర్చు మాత్రం ఎక్కువ ఉంచుకుంటే బెటర్, ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ తీసేటప్పుడు కానీ ఇంకా ఏదైనా పరిస్థితి అటు ఇటు అయినా కానీ సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ హ్యాండ్స్ చూసారా ఎలా అడ్జస్ట్ చేస్తాం. ఇదైతే అసలు యాక్చువల్లీ మెజర్మెంట్స్ కంటే కొంచెం క్లాత్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అందుకోసమని ఇంకా నేను ఎక్కువ క్లాత్నే ఉంచుకున్నాను. ఇలా చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అనుకొని ఇంకా హ్యాండ్స్ని మెజర్ చేసిన వాటిని ఇక్కడ వేసి కట్ చేసుకుంటున్నాను. మీకైతే రివర్స్ కనబడుతుంది కానీ నేనైతే కరెక్టే వేసానండి. ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడే కొంచెం మెలకు అంటే కాన్షియస్లో ఉండి కట్ చేసామంటే ఇంకా కుట్టుకోవడం అనేది చాలా ఈజీ. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అంటారు కదా, ఇంకా ఈ మిగిలిపోయిన క్లాత్ని ఏం చేస్తారంటే పైపింగ్ కోసమని దానికోసమని ఇంకా కావాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి, కాజాల పట్టి ఇంకా ఉక్సుల పట్టి కావాలి. దానికోసం క్లాత్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఈ పీస్లు అడ్జస్ట్ చేయడం వెరీ ఈజీ అన్నట్టు. నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వెనకాల నడుము పట్టి ఉంటుంది కదా, అది కంపల్సరీ వేయాలి, లేకపోతే బ్లౌజ్ అయితే కూర్చోదండి. అందుకోసమని ఇంకా నేను నడుము పట్టిని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క పీస్ని మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకో అసలు రిస్కే ఉండదండి. ఒకదాని తర్వాత ఒకటి టకటగా జాయిన్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను నడుము పట్టిని కూడా కంప్లీట్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. చూసారా, బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంత ఈజీగా చేసుకోవాల్సినప్పుడు ఇంకా మనం ఎందుకు టెన్షన్. ఇంకా ఫ్రంట్లో కూడా మనకి పట్టీ కావాలి కదా, ఎందుకంటే బ్లౌజ్ కూర్చోదని చెప్పాను కదా, అందుకోసమని ఫ్రంట్ దానికి కూడా నడుము పట్టీని అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది నా స్టైల్ అండి, నేను ఈజీగా కుట్టుకునే బ్లౌజ్ అన్నట్టు ఇది. చూసారు కదా, ఇక కొంచెం ఖర్చు అవసరం ఉండే, అందుకోసమని మళ్ళీ కట్ చేశాను. ఇక దీంతో ఈ ఫ్రంట్ పార్ట్ పని కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా, నడుముకి వేసాను. ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా ఇందులోనే వేసి ఫోల్డ్ చేశాను. ఒక్క పార్ట్ తీసామంటే దానికి సంబంధించిన పీస్లన్నీ అందులోనే ఉండిపోవాలి. అలా అయితే ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసమని మనం కొంచెం క్లాత్ ఖర్చు కోసమని ఉంచాం కదా, ఆ క్లాత్ని కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే తొందరగా అడ్జస్ట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ఇది ఈజీ వే టు స్టిచ్ ద బ్లౌజ్ అనండి. ఇలా మెజర్స్ చేసుకుని తీసుకున్నాము అంటే మళ్ళీ తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం. నాకైతే ఇలా అనిపించింది. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు దానికి ఫోల్డ్ చేసి ఒక పక్కకు పెట్టేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఒక్క పీస్ మిస్ అయినా కానీ మళ్ళీ మనకు చాలా కష్టం అవుతుంది. అందుకోసమని ఇలా ఖర్చు కోసమని కొన్ని క్లాత్లు ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకవేళ మళ్ళీ చిన్నగా ఏదైనా మిస్టేక్ అయితే కూడా కావాల్సినంత క్లాత్ ఇందులోనే ఉంటుంది కాబట్టి ఏ బ్లౌజ్ది ఆ బ్లౌజ్కి టై చేసి పెట్టుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత పక్కకేస్తే సరిపోతుంది. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక బ్లౌజ్ కట్ చేయడానికి ఎంత పెద్ద రిస్క్ ఏం అవసరం లేదండి. దానికి కట్ చేసి పెట్టుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది దీన్ని అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేను స్టార్ట్ చేయడమే, బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ అని తీశారు, కానీ ముందైతే స్టిచ్ చేసింది కొంచెం వీడియో ముందుకెళ్తే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసారా కొంచెం డ్రాప్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను. ఇక్కడ చూసారా కొంచెం నేను బుగ్గలు అయితే పెట్టాను, కొంచెం అంటే 3-4 పిల్స్ పెట్టాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవుట్పుట్ అయితే ఇలా స్టిచ్ చేశాను, ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నీట్గా వచ్చిందా వర్క్ అనేది కంపల్సరీ కాంప్లికేటెడ్ కాకుండా అన్ని పీసులు బరబ్బర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను వెనక థ్రెడ్స్ కూడా పెట్టాను, ఎందుకంటే సేఫ్ సైడ్ ఉండాలి అని. ఇంకా దీనికి ఎమ్మింగ్ చేసుకొని మంచిగా హ్యాపీగా వేసుకోవచ్చు. మన బట్టలు మనం అలా కుట్టుకున్నామంటే నాకు నేనే అప్రిషియేట్ చేసుకున్నాను, తొందరగా అయిపోయింది బ్లౌజ్ అన్నట్టు. మీకు డీప్గా చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా వచ్చేసింది కదా. వెనక సైడ్ ఇది, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు షేర్ చేస్తాను కంపల్సరీ. అలా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోకపోతే ఎలా? దీనికి ఇంకా మనం ఇదే బ్లౌజ్ని నేను టైలర్ దగ్గర ఇస్తే అట్లీస్ట్ 200 అయినా తీసుకుంటారు. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఎంత డెడికేటెడ్గా చేస్తానంటే, మీరు ఏదైనా పని చేసేటప్పుడు అలా కంటిన్యూస్గా ఏదైనా బోరింగ్గా అనిపిస్తే ఒకవేళ ఏం చేయాలి అంటే సాంగ్స్ ఏమైనా పెట్టుకొని చేస్తే బాగుంటుంది. నేనైతే అలానే చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను నేను. మధ్యలో కొన్ని కుచ్చులు పెట్టుకోవచ్చండి ఇక్కడ, అంటే లోపట వైపు మనం టర్న్ చేసే ముందే 2 కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ దీనికి మళ్ళీ రిటర్న్ తిప్పేసి అనక్కుట్టు అనే ఉంటుంది, అది కూడా కుట్టేసేయాలి, లేకపోతే మనకు బ్లౌజ్ అలా ఉండదు. ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇంకా వాకిలి ఊడడానికి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇంకా మనం ఇదే పని చేసుకుంటూ కూర్చుంటే కాదు కదా. అంతలోపే మా మరిది స్వామి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి వాటర్ ఇచ్చి ఇంకొంచెం మెటీరియల్ ఉండే మామిడికాయ పచ్చడి పెడుతున్నారంట, కొంచెం కారం అయితే పంపించాను నేను. పచ్చడి కారం అంటారు కదా, అదైతే ఇంకా ఇలా ట్రై చేసిన. మా వాళ్ళు అయితే టీవీ చూస్తూ కూర్చున్నారు. ఆ స్వామి రాగానే లోపలికి రమ్మని జస్ట్ వాటర్ అయితే ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు అన్నీ తినరు కదా. ఇంకా ఇదైతే స్పెషల్గా మా స్వామి కోసం, వాళ్ళ కుటీరంలో స్వాముల కోసం అయితే పెట్టారు, అందుకోసమని వాటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను. ఆ స్వామి ఏదో మాట్లాడుతున్నాడు, అంతలోపే నేనైతే వాటర్ తీసుకొచ్చి ఇచ్చేసాను. ఇంకా ఈ వ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోరోవర్ మన బ్లౌజులు మనం కుట్టుకున్నా, మన బట్టలు మనం స్టిచ్ చేసుకున్నా, అది ఎలా ఉన్నా మనకు చాలా ఇష్టంగా వేసుకుంటాం అనేది అయితే నిజము. ఇంకా నేను వాళ్ళ పిల్లలు ఇంకా మా దగ్గరలోనే ఉన్నారు అంటే మురుకులు ఉన్నాయి కదా, అవి కొన్ని పెట్టించాను వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మీ కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. మోరోవర్ ఈ వ్లాగ్ నచ్చితే సింపుల్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కంప్లీట్గా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా కంప్లీట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో. నేను చాలా కష్టపడి తీసానండి. ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మోరోవర్ బై బాయ్ అందరికీ. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇలా ఈ వీడియోనైతే ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాం మనం. అంతకుముందైతే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. మోరోవర్ వీలుంటే షేర్ కూడా చేయండి.